హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. మోహిత్, ఎంతసేపు దొరుకుతావు పక్క మీద? లే. అబ్బా మహిత, ఈరోజు ఆదివారం, కొద్దిసేపు పడుకోని. ఆదివారం కాబట్టే లేపుతున్నాను. లే, నీతో ఇలా కాదు చెప్తా అని మహిత మోహిత్ అరికాళ్ల మీద చక్కల గింతలు పెడుతుంది. వద్దు మహిత, వద్దు ప్లీజ్. మీరు పైకి లేచేదాకా ఆపే ప్రసక్తే లేదు. రాక్షసి, ప్రశాంతంగా పడుకోనివ్వు. అయినా టైం 6. ఇంత ఉదయాన్నే లేచి నేనేం చెయ్యాలి? అదంతా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని మహిత మోహిత్ ని వాష్రూమ్ వైపు నెడుతుంది. కాసేపటి తర్వాత, చూడు మోహిత్, చీపురు కట్టని ఇలా పట్టుకొని ఇలా చిమ్మాలి. ఏది ఇప్పుడు నువ్వు చెయ్యి. నీకేమైనా పిచ్చా? ఇవన్నీ నేను చేయడం ఏంటి? చెయ్యాలి. భర్త అన్నాక భార్యకి ఇంటి పనుల్లో సహాయం చెయ్యాలి. అదంతా కుదరదు. నేను మగాణ్ణి. చీప్గా చీపురు పట్టడం ఏంటి? ఇలా అన్నారని ఆఫ్రికాలోని మగవాళ్ళందరికీ గవర్నమెంట్ ప్రత్యేకంగా స్కూళ్లు పెట్టి ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, అంట్లు తోమడం, పిల్లల్ని ఎత్తుకుని ఆడించడం, వాళ్ళకి స్నానం చేయించి అన్నం తినిపించడం, డైపర్ మార్చడం, ఇలాంటి పనుల్లో ట్రైనింగ్ ఇస్తున్నారంట. రేపో మాపో ఆ స్కూళ్లు మన దేశంలో కూడా తెరుస్తారని విన్నాను. అందుకే టైం వేస్ట్ ఎందుకని మీకు ట్రైనింగ్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. అమ్మా అమ్మా, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. రాను రాను సమాజంలో మగవాడికి బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది. దానికి తోడు ఈ గవర్నమెంట్ కూడా ఆడోళ్ళకే సపోర్ట్ చేస్తుంది. మా కర్మ. అబ్బా, మీ ఏడుపులు తర్వాత ఏడుదురు గాని ముందు ఆ చీపురు కట్ట పట్టుకొని చిమ్మడం నేర్చుకోండి. తర్వాత గిన్నెలు కడిగి టిఫిన్ కూడా తయారు చేయాలి. కానివ్వండి. చేస్తాను, చేయక చేస్తానా? ఎంతకే నాకు విషయం అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఆఫ్రికా గవర్నమెంట్ ఇంత భయంకరమైన నిర్ణయం ఎందుకు చేసిందంటావు? ఏముంది, ఈ రోజుల్లో ఆడవాళ్లు భర్తలతో సమానంగా ఉద్యోగాలు చేస్తూ ఇంటి పనులు కూడా చేస్తున్నారు. అలాంటి సమయంలో ప్రెగ్నెంట్ అండ్ డెలివరీ అయిన ఆడవాళ్లకి ఉద్యోగం, ఇల్లు రెండు మేనేజ్ చేసుకోలేక ఆరోగ్యాలు పాడై ఆ దేశంలో తల్లి బిడ్డల మరణాలు ఎక్కువైపోయాయట. దీనికి కారణం భర్తలు ఇంటి పనుల్లో హెల్ప్ చేయకపోవడమే అని ఈ రూల్ తీసుకొచ్చారు. పాపం కదా. ఇప్పుడు అర్థమైంది. భర్తకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలని భార్యలు ట్రై చేసేటప్పుడు భర్తలు కూడా వాళ్ళకి ఇంటి పనుల్లో హెల్ప్ చేయడంలో తప్పేముంది? ఏమంటారు ఫ్రెండ్స్? మీకు ఈ ఆలోచన కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. చూడు మహిత, ఇలాగే నా చిమ్మడం. పర్ఫెక్ట్. త్వరగా కంప్లీట్ చేసిరా. బాత్రూమ్ క్లీనింగ్ కూడా నేర్పిస్తా. బాత్రూమా? చీ. వాడుకునేటప్పుడు లేదా? చీ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.